పిల్లి సుబ్బిచావుకి వచ్చిందంట. అలా ఉంది ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ శుభకార్యాలపై ఎఫెక్ట్ పడుతోంది. ముహూర్తాలు బాగున్నాయని పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలు ఎక్కువగా పెట్టుకున్నారు జనాలు. సడన్ గా బర్డ్ ఫ్లూ రావడంతో దాని ఎఫెక్ట్ భోజనాలపై తీవ్రంగా పడిందని అంటున్నారు నిర్వాహకులు. ఇటీవల కాలంలో ప్రతి వేడుకకు ముక్క లేకుండా ముద్ద దిగదని పరిస్థితి నెలకొంది. చాలా మంది నాన్ వెజ్ వంటకాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు పెళ్లి వేడుక రోజున కేవలం వెజ్ వంటకాలు వండిస్తున్నప్పటికీ ఆ తరువాత జరిగే వేడుకలకు, రిసెప్షన్లకు మాంసాహార వంటకాలు తప్పనిసరి చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ పుణ్యమా అని నాన్ వెజ్ వంటకాల్లో చికెన్ స్థానంలో మటన్ వచ్చి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల లక్షల్లో కోళ్లు మృత్యువాత పడటం, బర్డ్ ఫ్లూ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం లేదని చెబుతున్నా జనం భయం మాత్రం పోలేదు. ఈ క్రమంలోనే చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు పడిపోతున్నాయి. అంతేకాదు ఫంక్షన్ల మెనూ నుంచి చికెన్ ఐటెం తీసేసి దాని స్థానంలో మటన్ చేర్చుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఖర్చు భారీగా పెరగటంతో లబోతిబోం అంటున్నారు నిర్వాహకులు. కిలో చికెన్ 250, అదే కిలో మటన్ ధర 800కు పైమాటే. వైరస్ ఉన్నందున మెనూ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీన్ని బట్టి ఒక్కో కిలోకు సుమారు 500 అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా ఫంక్షన్స్ లో చికెన్ లోనే 3-4 రకాల ఐటమ్స్ పెట్టి కేవలం కర్రీ వరకు మటన్ వండుతూ ఉంటారు. ఇప్పుడు మొత్తం మటన్ వండాల్సి వస్తోంది. మటన్ బిర్యానీ వంటి ఐటమ్ చేయించడంతో ఖర్చు బాగా పెరిగిపోతుంది అంటున్నారు. మరికొన్ని ఫంక్షన్ లో ఫిష్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని వల్ల కూడా ఖర్చు భారీగా పెరిగిపోయిన పరిస్థితి. 1 కిలో ఫిష్ 300 నుంచి 500 వరకు ఉండడంతో ఫిష్ వంటకాలు చేయించాలన్నా అదనపు ఖర్చు అవుతోంది. బయట తప్పక తినాల్సిన పరిస్థితుల్లో ఎక్కువ శాతం మంది వెజిటేరియన్ భోజనానికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అయితే మాంసాహార ప్రియులు మాత్రం మటన్, ఫిష్లతో చేసిన ఐటమ్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. తీరా తినేశాక బిల్లు చూసి గెల్లుమనే పరిస్థితి ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఒక పూట ఏదైనా హోటల్ కు వెళ్లి తప్పనిసరిగా తినాల్సి వచ్చినప్పుడు మటన్ స్టార్టర్ లేదా ఫిష్ స్టార్టర్ ఆర్డర్ ఇచ్చి ఆపై మటన్ లేదా ఫిష్ బిర్యానీ, అంతకీ లేదంటే మటన్, ఫిష్ కర్రీ ఆర్డర్ చేస్తున్నారు. దీంతో రెట్టింపు ఖర్చు జేబుకు చిల్లు పడుతోందని వాపోతున్నారు. 1000 రూపాయలు అయ్యే ఖర్చు చికెన్ ఐటమ్లు తినకపోవడం వల్ల మటన్, ఫిష్ ఐటమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో 2000కు పైనే బిల్లు చెల్లించాల్సి వస్తోంది. మొత్తం మీద ముక్క లేకుండా ముద్ద దిగదని మాంసాహార ప్రియులు మాత్రం అదనపు ఖర్చు వల్ల మాత్రం కాస్త ఇబ్బందులు పడుతున్నారు.